మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 21వ కీర్తన 2వ వచనము. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. ప్రియ దైవజనమా, మన పెదవుల నుండి దేవునికి అనేక ప్రార్థనలు చేస్తూ ఉంటాము. అనేక విజ్ఞాపనలు దేవుని ఎదుట పెడుతూ ఉంటాము. కానీ అవి దేవునిచే అంగీకరించబడాలి అంటే మన పెదవులు ఏ రీతిగా ఉండాలి అని ఈ దినం వాక్యపు వెలుగులో మనము చూద్దాము. మొదటగా 63వ కీర్తన 3వ వచనం ప్రకారం మన పెదవులతో దేవుణ్ణి స్తుతించే అనుభవము కలిగి ఉండాలి. స్తుతియాగము ఎల్లప్పుడూ అర్పించే వారముగా ఉండాలి. ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుణ్ణి స్తుతించే వారముగా ఉండాలి. మన దేహములో దేవుడు అంగీకరింపదగినవి మన పెదవులే అని హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనములో చూస్తాము. వాటిని స్తుతియాగము ద్వారా దేవునికి అర్పించే వారముగా ఉండాలి. రెండవదిగా 119వ కీర్తన 13వ వచనం ప్రకారం దేవుని మాటలు మన పెదవులతో వివరించే వారముగా ఉండాలి. మన చుట్టూ ఉన్న వారితో సమయాన్ని గడిపేటప్పుడు ఇచ్చకపు మాటలను కాకుండా, వ్యర్థమైన మాటలు కాకుండా దేవుని మాటల గురించి మాట్లాడే వారముగా ఉండాలి. దేవుడు మన జీవితంలో చేసిన మేలులను గురించి సాక్షులముగా ఉండాలి. ఇతరుల జీవితాలను దేవుడు ఏ రీతిగా బలపరచగలడు అని దేవుని మాటల ద్వారా వారికి తెలియజేసే వారముగా ఉండాలి. మూడవదిగా 66వ కీర్తన 14వ వచనం ప్రకారం శ్రమ కలిగినప్పుడు మన పెదవులు పలికిన మ్రొక్కుబడులు దేవునికి చెల్లించాలి. దేవుడు శ్రమ నుండి విడిపించిన తరువాత కృతజ్ఞత లేకుండా, మనము చేసిన మ్రొక్కుబడులను పట్టించుకోకుండా ఉంటే మన పెదవుల నుండి వచ్చిన ప్రార్థన అంగీకరించబడదు. 4వదిగా సామెతల గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం ప్రకారం మన పెదవులతో యథార్థమైన మాటలు పలికే వారముగా ఉండాలి. అబద్ధపు మాటలు, కుటిలమైన మాటలు, కపటమైన మాటలు, వంకర మాటలు, ద్వంద్వార్థముతో కూడిన మాటలు, ఇటువంటివి ఏవి దేవునికి హేయకరమైన మాటలు ఏవి మన పెదవుల నుండి రాకుండా కాచుకునే వారముగా ఉండాలి. చివరిగా యోబు గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం ప్రకారం మన పెదవుల మాటలతో ఇతరులను ఓదార్చి ఆదరించే వారముగా ఉండాలి. వారు కష్టములో ఉన్నప్పుడు, వారు దుఃఖములో ఉన్నప్పుడు, వారు శోధనలో ఉన్నప్పుడు, వారు నష్టములో ఉన్నప్పుడు మన మాటలు వాళ్ళని ఆదరించి బలపరిచేవిగా ఉండాలి. అంతేకాని వారిని ఇంకా కృంగదీస్తూ, వారున్న స్థితిని ఎత్తి చూపిస్తూ, వారి హృదయములో గాయము రేపే విధంగా మన మాటలు ఉండకూడదు. ప్రియ దైవజనమా, ఇటు రీతిగా మన జీవితాలలో మనం అభ్యాసము చేసుకున్నట్లయితే మన పెదవుల నుండి వచ్చిన ప్రార్థన దేవుడు మానక అంగీకరిస్తాడు. మరి ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా, ఇక మీదట మన ప్రార్థనలు అంగీకరించబడకపోవడానికి కారణము ఏమిటో మనల్ని మనం పరిశీలించుకొని మన పెదవులను దేవుని ఎదుట కాచుకుందాము. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. దేవా, మా పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించాలంటే నిత్యము నిన్ను స్తుతించే పెదవులు, నీ వాక్యమును వివరించే పెదవులు దేవా నీకు
చేసుకున్న మొక్కుబడులు చెల్లించేవారముగా, అలాగే మా పెదవులతో యథార్థమైన మాటలు పలుకుతూ ఇతరులను ఆదరించి ఓదార్చేవారముగా నీ దృష్టిలో మేముండే కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: యెహోషువ కాలములో ఏ పట్టణపు వారు ఇశ్రాయేలీలలో 36 మంది మనుష్యులను హతము చేసిరి? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.